నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి శాటిలైట్ ద్వారా ఆస్పియ మృతిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పొంగనూరులో చిన్నారి ఆస్పియ మరణం చాలా బాధాకరం. దోషులు ఎంతటి వారైనా వారిని శిక్షించి ఉరితీసే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది పేర్కొన్న పొంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం వేసిన సిట్టును రద్దు చేసి నూతన కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం చంద్రబాబు సర్కార్కు చెంపపెట్టు పేర్కొన్న తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. నడి రోడ్డుపై సమావేశాలు పెట్టి కొత్త సాంప్రదాయాలకు తెరతీశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలి. సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాయపనేని హరికృష్ణ డిమాండ్. సుప్రీంకోర్టు ఆదేశాలతో కల్తీ నెయ్యి కథ తేలుతుంది. నెయ్యి దొంగల గుట్టు రట్టవుతుంది. దోషులను కఠినంగా శిక్షించాలి. బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిలో నాణ్యత ఉందా లేక అపవిత్రమైనటువంటి పదార్థాలు వినియోగించారా అన్నదానిపై సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ, సిట్, ఏపీ స్టేట్ పోలీస్, ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆధ్వర్యంలో సిబిఐ అధికారి పర్యవేక్షణలో విచారణ వేగవంతం చేసి వాస్తవాలు అతి త్వరలో భక్తులకు తెలియజేసి దోషులను కఠినంగా శిక్షించాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల శ్రీవారి నైవేద్యానికి భక్తులకు వితరణ చేసే అన్న ప్రసాదాలకు వినియోగించే సుమారు 48 ముడి సరుకుల నాణ్యత ప్రమాణాలపై కూడా సమగ్రమైన దర్యాప్తు చేయాలన్నారు. గత 5 సంవత్సరాలలో టీటీడీకి ముడి సరుకులు సరఫరా చేసిన కాంట్రాక్టర్ల జాబితా ఆధారంగా వారందరినీ విచారించాలని, తిరుపతిలో ముడి సరుకుల కాంట్రాక్టర్లకు బ్రోకర్లుగా వ్యవహరించిన వారిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే టీటీడీలోని కొంతమంది ఇంటి దొంగల గుట్టు బహిర్గతమవుతుందని అన్నారు. టీటీడీ గోడౌన్ కు నాణ్యత లేని అనేక ముడి సరుకులను సరఫరా చేసి ల్యాబ్ టెస్టింగ్ కు మాత్రం నాణ్యత కలిగిన ముడి సరుకులను బజార్లో కొనుగోలు చేసి పంపి అనుమతులు పొందడంపై ల్యాబ్ టెస్టింగ్ అధికారులను సిబ్బందిని విచారించాలన్నారు. టీటీడీ గోడౌన్ కు లారీలలో వచ్చిన ముడి సరుకులను ఎవరికీ అనుమానాలు రాకుండా అప్పుడప్పుడు రిజెక్ట్ చేసినట్లు రికార్డుల్లో చూపించి అదే ముడి సరుకులను వేరొక నెంబర్ గల లారీలోకి లోడ్ చేసుకుని తిరిగి ఆమోదించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయని వాటిపై లోతుగా దర్యాప్తు చేయాలన్నారు. టీటీడీలో గత 5 సంవత్సరాలుగా పనిచేసిన ఈవో జవహర్ రెడ్డి, అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, జిఎం, ప్రొక్యూర్మెంట్, ల్యాబ్ సీనియర్ అనలిస్ట్, విజిలెన్స్ అధికారులను సైతం విచారణలో భాగస్వాములు చేయాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ, సిట్, ఏపీ స్టేట్ పోలీస్, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆధ్వర్యంలో సిబిఐ అధికారి పర్యవేక్షణలో విచారణ వేగవంతం చేసి వాస్తవాలు అతి త్వరలో భక్తులకు తెలియజేసి దోషులను కఠినంగా శిక్షించాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. వారికి వాడే నెయ్యిలో అపవిత్రమైందని చెప్పని కోట్లాది మంది భక్తులు ఆవేదనను అర్థం చేసుకుని ఈరోజు సుప్రీంకోర్టు సిట్తో పాటు అదేవిధంగా సిబిఐ నుంచి 2, స్టేట్ పోలీస్ నుంచి 2, అదేవిధంగా ఫుడ్ స్టాండర్డ్స్ దీని నుంచి 2 నియమించడం చాలా శుభపరిణామం. ఇంటి దొంగల గుట్టు ఈరోజు రట్టుగా పోతుంది. నెయ్యి దొంగలు ఎవరైతే ఉన్నారో తిరుమల శ్రీవారి లడ్డుని అపవిత్రం చేసేదానికి ముడి సరుకులలో నాణ్యత లేని ముడి సరుకులను నెయ్యిని వాడారని చెప్పి ఈరోజు భక్తులంతా ఆందోళన చెందితే ఈరోజు సుప్రీంకోర్టు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఒక సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ఆదేశించడాన్ని ఒక శ్రీవారి భక్తుడిగా స్థానికుడిగా ఆహ్వానిస్తున్నాము, స్వాగతిస్తున్నాము. ఇదే కాకుండా దాదాపు 48 ముడి సరుకుల కొనుగోళ్లు టీటీడీ చేస్తూ ఉంటుంది. కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు. వాటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి. ఎందుకంటే లారీలు తీసుకొచ్చేటప్పుడు గోడౌన్కి నాణ్యత లేని ముడి సరుకులను తీసుకొస్తారు. శాంపుల్కి పంపించేటప్పుడు మాత్రం నాణ్యత కలిగినటువంటి 1 కేజీ జీడిపప్పు, ఎండు ద్రాక్షను, లేకపోతే నెయ్యి 400 గ్రాములు పంపించి మమా అనిపించి దాన్నే వాళ్ళు అప్రూవల్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటి దొంగల గుట్టు కూడా రట్టవ్వాలంటే సమగ్రమైనటువంటి
సమగ్రమైనటువంటి దర్యాప్తు చాలా అవసరం ఉంది కాబట్టి ఈరోజు నెయ్యి విషయమే కాకుండా 48 రకాలకు సంబంధించినటువంటి ముడి సరుకుల విషయంలో కూడా సమగ్రమైనటువంటి లోతుగా అధ్యయనం చేస్తే ఎవరైతే గతంలో 5 సంవత్సరాలు టీటీడీ ఈఓగా అడిషనల్ ఈఓగా జవహర్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, అదేవిధంగా జిఎం ప్రొక్యూర్మెంటు దానికి సంబంధించినటువంటి సహకరించినటువంటి విజిలెన్స్ అధికారులు, గోడౌన్లో పనిచేసే సిబ్బందిని కూడా వీళ్ళు ఎంక్వైరీలో భాగస్వాములు చేయాలి. అదే కాకుండా తిరుపతిలో కొంతమంది లోకల్ బ్రోకర్స్ ఈ ముడి సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని నాసిరకం సరుకుల్ని టీటీడీకి సరఫరా చేసినట్లు కూడా ఈరోజు భక్తుల ద్వారా సమాచారం అందుతోంది. కాబట్టి ఏదైతే ఈ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభం కాబోతోందో దానిలో వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి లోతుగా అధ్యయనం చేసి రాబోయే రోజుల్లో నాణ్యమైనటువంటి ముడి సరుకులతో స్వామివారి ప్రసాదాలు తయారు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి. తిరుపతిలో బహిరంగ సమావేశాలు నిర్వహించడానికి అనేక స్థలాలు ఉన్నా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురువారం నడి రోడ్డుపై సమావేశం పెట్టి తిరుపతి నగర ప్రజలను అలాగే ఈ మార్గంలో తిరుపతికి వచ్చే సమీప ప్రాంతాల వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని శుక్రవారం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తిరుపతి జిల్లా కార్యదర్శి రాయపనేని హరికృష్ణ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ పట్టణం నడిబొడ్డున ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఉప ముఖ్యమంత్రి బహిరంగ సభ ఉందన్న కారణంగా చంద్రగిరి వైపు నుంచి వచ్చే వాహనాలన్నింటినీ ఎస్వి యూనివర్సిటీ వైపు రాకుండా పోలీసులు మధ్యాహ్నం నుంచి ఆపివేశారని తెలిపారు. ఇందువల్ల ఎస్వి యూనివర్సిటీ వైపు నుంచి ఎంఆర్పల్లి, మహిళా యూనివర్సిటీ వైపు నుంచి ప్రకాశం రోడ్, గాంధీ రోడ్డు మీదుగా వచ్చే ప్రజలు, యూనివర్సిటీ విద్యార్థులు సైతం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. అంతేకాకుండా నగరంలో వివిధ ప్రాంతాలలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడిందన్నారు. ట్రాఫిక్ పోలీసులు డిప్యూటీ సీఎం బహిరంగ సభ పరిసర ప్రాంతాలలోనే విధులు నిర్వహించడంలో నిమగ్నమై మిగిలిన ప్రాంతాలలో ఏర్పడ్డ ట్రాఫిక్ సమస్యలను పట్టించుకోకపోవడం సరికాదన్నారు. జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తే ప్రజలకు కలిగే ఇబ్బందులను ఉప ముఖ్యమంత్రి గుర్తించకపోవడం సరికాదన్నారు. మధ్యాహ్నం నుంచి ఉప ముఖ్యమంత్రి బహిరంగ సభాస్థలి నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా ప్రజలు ట్రాఫిక్లో చిక్కుకుపోయి పడ్డ అవస్థలు ఇన్ని కావన్నారు. అదే సమయంలో అధికారంలో ఉన్నాము, తమను ప్రశ్నించేది ఎవరనే తీరుతో నడి రోడ్డుపై బహిరంగ సభలు పెట్టి తిరుపతిలో కొత్త సాంప్రదాయానికి తెరతీశారని అన్నారు. ఇదే సరైన పద్ధతి కాదని, ప్రజా సమస్యలను, మనోభావాలను పట్టించుకోకుండా వ్యవహరించడం సరికాదని, భవిష్యత్తులో ఇలాంటివి చోటు చేసుకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. భవిష్యత్తులో పూలే విగ్రహం వద్ద ఇతర రాజకీయ పార్టీలు బహిరంగ సభను పెట్టాలనుకుంటే ప్రభుత్వం, పోలీసులు అనుమతులు ఇస్తారా అని ప్రశ్నించారు. పూలే విగ్రహం వద్ద ఎన్డీఏ కూటమి పార్టీలే బహిరంగ సభలు జరుపుకోవడానికి మాత్రమే అనుమతిస్తారని ప్రశ్నించారు. అధికార పక్షమైన ప్రతిపక్షమైన నగర ప్రజలకు ప్రత్యక్ష నరకం కనిపించేలా వ్యవహరించడం ఏమాత్రం సరికాదన్నారు. దీనిని చూస్తూ ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే పోలీసులు కూడా పాలకుల ఆదేశాలను గుడ్డిగా అమలు చేయడానికి ప్రయత్నించకుండా నడి రోడ్డుపై మీటింగులు పెడితే ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను పాలకులు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక్కడైనా పాలకులు తీసుకునే అనుచిత నిర్ణయాలకు ప్రజా రక్షకులుగా పోలీసులు సరైన తీరులో స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. నిన్న తిరుపతి నగరం నడిబొడ్డున బాలాజీ కాలనీ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రోడ్డును దిగ్బంధనం చేసి వారాహి సభ నిర్వహించారు. ఈ విధంగా రోడ్డుని దిగ్బంధనం చేసి ట్రాఫిక్ ఇబ్బంది కలుగు చేసి అటు చిత్తూరు, ఇటు పలమనేరు, మదనపల్లి ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, ఇటు నగరం నుంచి వెళ్ళేవాళ్ళు నిన్నటి రోజున తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటువంటి పద్ధతి ఒక అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా జరగడాన్ని మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ విధంగా నడి రోడ్లు ఆపి బహిరంగ సభ పెట్టుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. రేపు ఇతర అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ విధంగా వర్తింపజేస్తారా? గతంలో వైసీపీ వాళ్ళు వాళ్ళ పార్టీకి మాత్రం అనేక కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజులు అవి ఇవి చేసుకున్నారు, మమ్మల్ని చేసుకునే విధంగా బాధపడి భంగపడినటువంటిది మీరే కదా. మళ్ళీ ఈరోజు మీరు అధికారంలోకి వచ్చే విధంగా చేయడం అనేది ఇది ఒక దుష్ట సాంప్రదాయానికి, చెడు సాంప్రదాయానికి మీరు కారణభూతులు కావడం అనే దానికి సరైనది కాదని చెప్పి మా సిపిఎంఎల్ పార్టీ భావిస్తున్నది. ఇటువంటి పద్ధతులు పునరావృతం కాకూడదు. మీకు సభలు పెట్టుకోవాలంటే తిరుపతిలో కావాలని గ్రౌండ్లు ఉన్నాయి, అక్కడ పెట్టుకోవచ్చు.
అంతే తప్ప ఎంతమంది ఆసుపత్రులకు వెళ్ళేవాళ్ళు, విద్యాలయాలకు వెళ్ళేవాళ్ళు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, లెక్చరర్సు, టీచర్సు, ప్రొఫెసర్లు ఎంత ఇబ్బందులు పడ్డారు, ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు, యాత్రికులు ఎంత ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ గాలికి వదిలేసి మీరు రెడీ రోడ్లో మీటింగ్ పెట్టుకోవడం ఏంటి? తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం వేసిన సిట్టును రద్దు చేసి నూతన కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం చంద్రబాబు సర్కార్కు చెంపపెట్టు అని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి అన్నారు. ఏపీ ప్రభుత్వం వేసిన సిట్టుతో సరైన విచారణ జరగదని వైసీపీతో పాటు హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. తిరుమల లడ్డు ప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో తయారు చేశారని ఆరోపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణలని నిజం చేసేందుకు సిట్ దర్యాప్తు చేస్తుందని అందరూ విమర్శించారు. సిట్ అనేది నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయదనే అభిప్రాయాన్ని బలపరుస్తూ సర్వోన్నత న్యాయస్థానం కూడా అలాంటి కామెంట్సే చేసింది. నిష్పక్షపాత దర్యాప్తు కోసం సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలపై సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోందన్నారు. ఇప్పటికైనా తిరుమలపై రాజకీయ ఆరోపణలు చేయొద్దని, తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరించొద్దని, తిరుమల క్షేత్రంగా కక్షపూరిత రాజకీయాలకు తెరదించాలని తిరుపతి ఎంపీ ఆకాంక్షించారు. శుక్రవారం మోహన్ బాబు యూనివర్సిటీలో మోహన మంత్ర మహోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మోహన్ బాబు యూనివర్సిటీ అధినేత మంచు మోహన్ బాబు, వైస్ ఛాన్సలర్ మంచు విష్ణు హాజరయ్యారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ రంగంపేటలోని మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఈ నెల 4, 5, 6 తేదీలలో నిర్వహించే మోహన్ మంత్ర కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి విద్యార్థులు పేరు నమోదు చేసుకుని తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. మోహన్ మంత్ర కార్యక్రమంలో సుమారు 25,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. టెక్నికల్ రంగంలో టెక్నో, కళాక్షేత్ర, క్లాస్మా, స్కిట్స్, హర్రర్ హౌస్, టెక్నో హాలిక్ మొదలైన కార్యక్రమాలలో విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మోహన్ బాబు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మంచు విష్ణు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఎంబీయూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ మహేశ్వరి, ఎంబీయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య నాగరాజ రామారావు, చీఫ్ గ్రోత్ అండ్ స్ట్రాటజిక్ ఆఫీసర్ శ్రీ వికాస్ సింగ్ మరియు యూనివర్సిటీ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Remember that Atithi Devo Bhava, treat them with respect, give them a fantastic experience at Mohan Babu University. I wish you all the best. I love you all. Have a great time. Take care. పొంగనూరులో చిన్నారి ఆస్పియా మరణం చాలా బాధాకరమని పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి శాటిలైట్ ద్వారా ఆస్పియా మృతిపై ప్రత్యేక దృష్టి పెట్టారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా చల్లా రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి శాటిలైట్ ద్వారా ఆస్పియా మృతిపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. దోషులు ఎంతటి వారైనా వారిని శిక్షించి ఉరితీసే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పోలీసులు నిద్రాహారాలు మాని చిన్నారి సంఘటనపైనే 12 టీములతో ప్రత్యేకంగా పనిచేస్తున్నారని అభినందించారు. దోషులు ఎంతటి వారైనా శిక్ష పడేంత వరకు తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. పొంగనూరులో ఇటువంటి ఘటన మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంలో పోలీస్ శాఖకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈరోజు ఈ పొంగనూరు పట్టణంలో చాలా బాధాకరం. ఎందుకంటే 6 సంవత్సరాల అమ్మాయి అశ్వియ ఈరోజు మన కళ్ళ ముందర లేకుండా పోవడం, అతి దారుణంగా దుండగులు హత్య చేయడము, ఇది మానవత్వానికే ఒక తీరని లోటు. ఎందుకంటే ఒక చిన్న బిడ్డను ఇంత దారుణంగా చంపినారంటే ఆ దుర్మార్గులను భగవంతుడు కాదు మానవులు కూడా ఏ విధంగా శిక్షించాలంటే అంత కఠినంగా శిక్షించాలని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఎంతటి వారైనా కూడా, ఏ పార్టీలో ఉన్నా కూడా, ఎంతటి వారినైనా కూడా శిక్షించాలని చెప్పి ఈరోజు మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా మేము పోలీసు వ్యవస్థను కూడా కోరినాం. ఎస్పీ గారు కూడా దీన్ని పూర్తిగా ఒక ఛాలెంజ్గా తీసుకొని 3 రోజుల నుంచి ఇక్కడనే ఈ పొంగనూరు పట్టణంలోనే తిష్టేసి ఈ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోనూ శాటిలైట్ ద్వారా కూడా చేసిస్తూ ఉన్నారు. దోషులను 24 గంటల్లోనే పట్టుకునేందుకు అవకాశం ఉంది. పట్టుకున్న వెంటనే వాళ్ళను పూర్తిగా శిక్షించి ఉరిసి చేయాలని చెప్పి నా డిమాండు. చిత్తూరు జిల్లా పొంగనూరులో మృతురాలు చిన్నారి ఆస్పియా కుటుంబాన్ని తమ్మలపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి పరామర్శించారు. పొంగనూరులో చిన్నారి ఆస్పియా కుటుంబాన్ని పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9వ తేదీ రానున్నట్లు ఆయన తెలిపారు. అజంతుల్లా వాళ్ళ పాప
అప్రియ మరణం చేయడం జరిగింది. ఈ ఘోరమైన చర్యని చెప్పచ్చు ప్రతి ఒక్కరికి కూడా. ఇంకోటి ఏమంటే ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా ఈరోజు పార్టీలకు అతీతంగా ఆప కోసం అందరూ కూడా చాలా ఇది చేస్తారంటే చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా అందరూ కూడా వాళ్ళ కుటుంబం తరఫున అన్న తరఫున చెప్పాలి. తర్వాత బుధవారం 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. మనం అందరం కూడా ఉన్నాము, తోడుగా ఉండాలి. నెక్స్ట్ కూడా ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబానికి తోడుగా ధైర్యం చెప్పాలా, అందరం కూడా మేము ఉన్నామని ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం ఇది. చేయాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్క పౌరుని మీద, ప్రతి ఒక్కరి మీద ఉందని కూడా తెలియజేస్తూ, ఏమైనా కానీ ఇలాంటి నీచమైన చర్య జరగకూడదు. చాలా నీచమైన చర్య ఇది. అందరూ కూడా బాధపడాల్సిన దుర్ఘటన ఇది. చాలా బాధాకరంగా కూడా ఉందని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. శుక్రవారం ఉదయం చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ శక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మకు పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. చౌడేపల్లి గ్రామం దిగువపల్లి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మకు పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి శుక్రవారం ఉదయం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కుటుంబ సమేతంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాదాల చెంతకు ఇక్కడున్న ప్రజలు అందరం కూడా ఆమె చెంతకు వచ్చి ఆమె దర్శనం చేసుకునే భాగ్యం కల్పించిన బోయకొండమ్మ తల్లికి మా పాదాభివందనాలు ప్రజలందరి తరపున. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది. ఈ పొంగనూరు నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా ఆరోగ్యాలు కల్పిస్తూ ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ బోయకొండ గంగమ్మ ఆశీస్సులు ఉండి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యాలు కల్పించి అందరికీ కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ప్రజలకు మేలు జరిగేలా, ఈ రాష్ట్రంలో భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు కానీ, రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ అన్ని వేళలా కృషి కల్పించి శక్తి కల్పించాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ప్రజల కోరిక మేరకు మా సొంత ఖర్చులతో ఈరోజు ఈ బోయకొండమ్మ తల్లి దర్శనానికి రావడం ఎంతో భాగ్యంగా ఉంది. మేము ఇక్కడ ప్రజల కోరిక, ఇక్కడ ప్రజలకు అన్ని మేలు జరగల్లా, అందరూ ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఆ బోయకొండమ్మ గంగమ్మ తల్లిని ప్రార్థించుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తల్లి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నేండ్రగుంట శ్రీ మూలస్థానమ్మ ఆలయంలో మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి పూజ, రెండవ రోజు గాయత్రి దేవి పూజ నైవేద్య కార్యక్రమాలు శుక్రవారం ఆలయ నిర్వాహకులు శ్రీ మూలస్థానమ్మ దేవి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. గాయత్రి దేవి పూజ వి దయానంద చౌదరి దంపతుల ఆధ్వర్యంలో జరిగింది. అన్నప్రసాద వితరణ వి మనోహర నాయుడు దంపతులు చేశారు. అదేవిధంగా పాకాల శ్రీరాముని ఆలయం, కన్యకా పరమేశ్వరి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మూలస్థానమ్మ దేవి ఆలయ కమిటీ అధ్యక్షుడు బాల నాగేంద్ర నాయుడు, ఆలయ పూజారి రమేష్ నాయుడులు మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అక్టోబర్ 3వ తేదీ గురువారం నుండి 12వ తేదీ శనివారం వరకు నేండ్రగుంట శ్రీ మూలస్థానమ్మ ఆలయం ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయని పేర్కొన్నారు. అలాగే అమ్మవారికి అభిషేకం చేసి నైవేద్యం సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో బోయపాటి నాగరాజ నాయుడు, మనోహర్ నాయుడు, ధనంజయ నాయుడు, ఉమాపతి నాయుడు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మేము ఏటా నవరాత్రులు జరుపుకున్నాము, అన్నదానాలు చేస్తున్నాము. ఇక్కడంతా సరిగ్గా జరుగుతూ ఉంది. మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సభ్యులు ఉన్నారు. గ్రామస్తుల సహకారంతో, అందరి సహకారంతో గ్రామంలో అమ్మవారి వైభవంగా నవరాత్రులు, పూజలు అన్నీ బాగా జరుపుకుంటున్నాం. మూలస్థానమ్మ దేవాలయము మా చిన్నప్పటి ముందు నుంచి ఇక్కడ కలిసి ఉన్నది. మా పెద్దలు కూడా ఈ దేవాలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మేము ఈ గుడిని జీర్ణోద్ధరణ చేసి 3-4 సంవత్సరములైనది. ఆ రోజు నుంచి మన దేవాలయంలో పూజాది కార్యక్రమాలు నేను పూజ నిర్వహిస్తూ
ప్రతి శుక్రవారము ఇక్కడ అభిషేకములు మొక్కున్న వాళ్ళు కూడా ఈ దూర ఊరిలో ఇక్కడ వచ్చి పూజ చేసుకుని వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక్కడ ఈ దేవాలయం చాలా విశిష్టమైనది. అమ్మవారి కోరిన కోరికలు తీరుస్తున్నది. పిల్లలకు కూడా విద్యలు నేర్చి విద్యలో అభివృద్ధి చెందిన వాళ్ళు కూడా ఎంతోమంది వచ్చి ఇక్కడ అభిషేకం నిర్వహించి తిరుపతి పరిసర ప్రాంతాల వారు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కుని వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు. చాలా విశిష్టమైన అమ్మవారు మూలస్థలమ దేవాలయం నేంద్రకుంట. ఈ దేవాలయంలో మాకు పూజ నిర్వహించడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. సనాతన ధర్మాన్ని ప్రపంచ వ్యాప్తి చేయడమే విప్రా ఫౌండేషన్ లక్ష్యమని నిర్వాహకులు స్పష్టం చేశారు. తిరుచానూరులో స్థానికంగా గల ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో సుఖ్ సాధన్ బండార్ కార్యక్రమం క్రింద విప్రా ఫౌండేషన్ సహకారంతో భగవాన్ పరశురామ స్వామి వారికి అభిషేకం మహాయజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీమన్ నారాయణుని 6వ అవతారమైన పరశురాముణ్ణి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువైన దివ్యక్షేత్రంలో ఆరాధించడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. సనాతన ధర్మాన్ని ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చేయడమే విప్రా ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. విప్రా ఫౌండేషన్ వారి ముఖ్యమైన శాఖను తిరుపతిలో త్వరలో ప్రారంభించబోతున్నామని అన్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని పరశురాం కుండులో ప్రభుత్వ సహకారంతో దాదాపుగా 11 కోట్ల విలువైన 51 అడుగుల పరశురాముని పంచధాతులతో విగ్రహాన్ని ప్రారంభించబోతున్నామని అన్నారు. ఈరోజు తిరుపతిలో ఆస్పెక్ట్ పరశురామ్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కన్సల్టెన్స్ స్టార్ట్ దానికి ఇనాగ్రేషన్ చేస్తున్నాము. దాంట్లో ఈ అన్ని పరశురామ్ మెటీరియల్, శ్రీ యంత్రము, మాలాలు, అన్ని పుస్తకాలు, పరశురామ ఆర్తి ఇవన్నీ సేల్ కౌంటర్. ఇంకా ఇవాళ అభిషేకం అవుతుంది. దాని తర్వాత ఇక్కడ యజ్ఞం అవుతుంది. ఈ పెద్ద కార్యక్రమం మేము ఇక్కడ చేస్తున్నాము. Wipro Foundation is instrumental in creating this 51 feet big bronze statue at Parshuram Kund, which is a place in Arunachal Pradesh, around 100-150 kilometers far from China border and a similar distance from Myanmar border. So that particular place is not only a very strategically place, but at the same time the place has got this spiritual and mythological importance also. It is situated near Lohit River. Lohit River is the place where Lord Parshuramji, when he went there to get rid of his sins of Brahmatya and Matrihatya. So all these sins were washed away in that Lohit River. That's why that place is a sacred place. మన పరశురామ స్వామి 6 దేవత అవతారం కాబట్టి ఇక్కడి నుంచే ఈ అన్ని దేవుడికి అభిషేకం యజ్ఞం అనే ఈ దేవుడు గురించి అనే ఏమి మన ప్రపంచం మన విప్ర ఫౌండేషన్ కాదు, మొత్తం జనాలకే దేవుడు. కాబట్టి ఇక్కడి నుంచే బిగిన్ అయింది. కాబట్టి మొత్తం భారతదేశంలో ఈ ప్రచారం జరుగుతాయి. అందరూ మన దేవుడు కాపాడతారు. కాబట్టి తిరుపతి నుంచి బిగిన్ అయింది. ఇదే మాకు సంతోషం. ఓకే, థ్యాంక్ యూ. कि हर सनातन सेवी भगवान परशुराम के आदर्शों को अपने चरित्र में उतारे, इस बात से बिल्कुल हम इस बात को मैं दावे के साथ कह सकती हूँ. इस किताब ने पूरे भारत के लगभग सभी राज्यों के लोगों के जिन्होंने भगवान परशुराम पे रिसर्च किया है, शोध किया है, उनके आलेख इस पुस्तक में समाहित है. भगवान परशुराम आदर्श, प्रादर्श और प्रतिदर्श पुस्तक में. और ये जो सामग्री आप देख रहे हैं ये कोई सामान्य सामग्री नहीं है. ये यहाँ तिरुपति में इसका मुख्यालय होगा और तिरुपति की टीम, हमारे राजेंद्र जी भाई साहब, भगवान जी भाई साहब और यहाँ के प्रकाश जी भाई साहब, यहाँ की पूरी टीम इसमें लगी हुई है कि इन चीजों को पूरे विधि विधान से, श्रद्धा भाव से अभिमंत्रित कर लोगों तक पहुंचाया जाए. लोग इस बात से अवगत हो कि जैसे राम है वैसे भगवान परशुराम. राम की पूजा करने से राम कृपा करेंगे, कृष्ण की पूजा से कृष्ण कृपा करेंगे, तो भगवान परशुराम की साधना आराधना से वो भी उनकी कृपा हम पर होगी. ये बात बिल्कुल. తిరుచానూరు పొక్కాలమ్మ దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ ధర్మకర్త సి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ శరన్నవరాత్రుల సందర్భంగా గ్రామదేవత పొక్కాలమ్మ ఆలయంలో మొదటి రోజు బాలా త్రిపురదేవి సుందరి అవతారంలో అమ్మవారు ప్రజలకు దర్శనమిచ్చారని చెప్పారు. అదేవిధంగా రెండవ రోజైన ఈరోజు గాయత్రీదేవి అవతారంలో దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి అభిషేకం జరిపి గాయత్రీదేవి అలంకారం చేసి పూజలు చేయడం జరిగింది. ఈ నవరాత్రులలో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ చేసి ప్రత్యేక పూజ
పూజలు జరుగుతుంది. ప్రత్యేకంగా విజయదశమి రోజు అన్ని సేవలతో పాటు ఊంజల్ సేవ కూడా జరిపించి అలాగే ఉత్సవమూర్తిని పురవీధులలో ఊరేగింపు చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. శ్రీమాత్రే నమః. దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా తిరుచానూరు గ్రామంలో వెలిసిన గ్రామదేవత పొక్కాలమ్మ ఆలయంలో నవరాత్రుల సందర్భంగా నిన్న అమ్మవారిని బాలా త్రిపుర సుందరి అలంకారం చేయడం జరిగింది. ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రత్యేకంగా అభిషేకము మరియు విశేష అలంకరణలతో గాయత్రీదేవి అలంకరణతో పూజలు చేయడం జరిగింది. ఈ 9 రోజులు ప్రత్యేకంగా విశేష అలంకరణ పూజలు అభిషేకాలు జరుగుతుంది. ప్రత్యేకంగా విజయదశమి రోజు అమ్మవారిని ఉత్సవమూర్తిని పురవీధులలో ఊరేగింపుగా చేయడం జరుగుతుంది. కావున భక్తాదులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము. శ్రీమాత్రే నమః. పొంగనూరు మండలం చదల గ్రామంలో కొలువుదీరిన శ్రీ సప్తమాతృక సమేత శ్రీ చౌడేశ్వరి దేవి నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్త వేణుగోపాల్ రెడ్డి సారథ్యంలో గురువారం రాత్రి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. శుక్రవారం ఉదయం అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా తీర్చిదిద్దారు. అనంతరం ఉత్సవాల సందర్భంగా పలు రాష్ట్రాల నుంచి తెప్పించిన సువాసనలు వెదజల్లుతున్న అనేక రకాలైన పుష్పాలతో అమ్మవారి ఆలయాన్ని అలంకరించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం నుంచి గణపతి పూజ, గణపతి హోమం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమం, పుణ్యాహవచనం, సప్త మాతృకల ఆరాధన, సప్త మాతృకల హోమం, శ్రీ చౌడేశ్వరి దేవి మూలమంత్ర పఠనం, హోమం, యాగం నిర్వహించారు. అనంతరం శ్రీ చౌడేశ్వరి దేవిని బాలా త్రిపుర సుందరిగా అలంకరింపజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బాలసుందరి దేవి అవతార క్రమాన్ని భక్తులకు వివరించారు. చదాల గ్రామంలో శుక్రవారం నుంచి ఎన్వీఆర్ క్రికెట్ కప్ టోర్నమెంట్ను ట్రస్ట్ అధినేత వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు. చిత్తూరు జిల్లాతో పాటు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి ఈ క్రికెట్ పోటీలకు 50కి పైగా క్రికెట్ జట్లు రావడంతో పోటీలను ట్రస్ట్ కార్యదర్శి ఎం శివకుమార్ రెడ్డి సారథ్యంలో ప్రారంభించారు. 9 రోజుల పాటు జరిగే ఈ పోటీలలో భాగంగా గెలుపొందిన జట్లకు విజయదశమి రోజున ₹1,00,000 వరకు బహుమతులు పంచుతున్నట్లు ఆయన వివరించారు. శుక్రవారం నుంచి 9 రోజుల పాటు రాష్ట్ర ఖ్యాతి సాధించిన వినోదాల బృందాలతో, రాష్ట్ర కళాకారులతో ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ సప్తమాతృక సహిత శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారి దసరా మహోత్సవాలు 2024వ సంవత్సరం చాలా ఘనంగా ప్రారంభమైనాయి. ఈరోజు మొదటి రోజు. ఈరోజు ఉదయపూర్వం కలశారాధన, కలశస్థాపన, గణపతి హోమం, మృత్యుంజయ హోమం, నవగ్రహ హోమం, శ్రీ చౌడేశ్వరి హోమం, నిత్య హోమాలు నిర్వహించి అమ్మవారికి పంచామృతాభిషేకం జరిపి విశేషంగా అమ్మవారిని అలంకరించి ఈరోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణతో అవతారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో ఇక్కడ 9 రోజులు చాలా అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరుపబడుతున్నాయి. ఈ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్క రోజు అమ్మవారు విశేష అలంకారంతో వివిధ అవతారాలతో భక్తులకు దర్శనమివ్వడం జరుగుతుంది. ఇంతటి క్రతువును ఋత్వికులు చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. కావున భక్తులందరూ ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని దర్శించి ఇంకా 9 రోజులు ఈ శరన్నవరాత్రులు జరుగును కాబట్టి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించిన యెడల మీ కుటుంబంలో సుఖశాంతులతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధించగలవని అమ్మవారిని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఇంతటి మహోత్సవాన్ని ఇంతటి ఘనంగా నిర్వహిస్తున్న మన ఆలయ అర్చకులు బాబు స్వామివారికి మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీ వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది ఒక్కటే, చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం తిరుపతి లడ్డు అంశంలో చేసిన ఆరోపణలు, అసత్య ప్రచారాలకు ఏపీ ప్రజలను శపించకండి. తిరుపతి ప్రతిష్టను దెబ్బతీసినందుకు చంద్రబాబు కూటమి చేసిన అసత్య ప్రచారానికి విధించే శాపాన్ని ఆయనకే పరిమితం చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా కావాలని రాజకీయ దుర్బుద్ధితో ఎలా రెచ్చగొడతా ఉన్నారు అన్నది సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది కాబట్టే స్ట్రాంగ్ కమెంట్స్ కూడా పాస్ చేసింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని, పొలిటికల్ డ్రామాలు చేయొద్దు అని స్ట్రాంగ్ కమెంట్స్ కూడా సుప్రీంకోర్టు పాస్ చేసింది.
చంద్రబాబు గారు స్వయంగా వేసుకున్న సిట్టును సైతం రద్దు చేసింది. నిజంగా తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను నిజంగా రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా, ఆ లడ్డూలను పంచిపెట్టినట్టుగా, తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును, వెంకటేశ్వర స్వామి విశిష్టతను, తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడో వాటి అన్నింటికి సంబంధించి గత కొద్ది రోజులుగా సాక్ష్య ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటిక్కాయలు వేసిన పరిస్థితులు గమనించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి శాటిలైట్ ద్వారా ఆస్పియా మృతిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పొంగనూరులో చిన్నారి ఆస్పియా మరణం చాలా బాధాకరం. దోషులు ఎంతటి వారైనా వారిని శిక్షించి ఉరితీసే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది పేర్కొన్న పొంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం వేసిన సిట్టును రద్దు చేసి నూతన కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం చంద్రబాబు సర్కార్కు చెంపపెట్టు పేర్కొన్న తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. నడి రోడ్డుపై సమావేశాలు పెట్టి కొత్త సాంప్రదాయాలకు తెరతీశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలి. సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాయపనేని హరికృష్ణ డిమాండ్. సుప్రీంకోర్టు ఆదేశాలతో కల్తీ నెయ్యి కథ తేలుతుంది. నెయ్యి దొంగల గుట్టు రట్టవుతుంది. దోషులను కఠినంగా శిక్షించాలి. బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.